హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫోన్పే రిలేటెడ్ వీడియో నెంబర్ 17 ఇది. ఇవాళ వీడియోలో మనం ఫోన్పేలో కరెంట్ బిల్ అనేది ఎలా కట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం చూడండి, ఫోన్పే అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, రీఛార్జ్ అండ్ పే బిల్స్ అని చూసారా, దీంట్లో మీకు ఎలక్ట్రిసిటీ అనే ఈ విధంగా ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మనకు అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంట్లో మీ సర్వీస్ ప్రొవైడర్ ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. దీనికోసం మీరు మీ బిల్ పే చూసినట్లయితే మీ సర్వీస్ ప్రొవైడర్ ఎవరనేది మీకు తెలుస్తుంది. మా సర్వీస్ ప్రొవైడర్ అనేది ఇక్కడ ఈపీడీసీఎల్ అనమాట. అందుకే దీన్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ సర్వీస్ నెంబర్ అనేది మీ బిల్ మీద ఉంటుంది. చూడండి అది ఎలా ఉంటుందని ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఈ విధంగా మీకు బిల్లు పైన సర్వీస్ నెంబర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. చూడండి, వ్యూ శాంపిల్ బిల్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేసినట్లయినా సరే మీకు ఆ బిల్లులో సర్వీస్ నెంబర్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తుంది. చూడండి, సర్వీస్ నెంబర్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందని చూపిస్తుంది. ఈ సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. చూడండి, సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీకు బిల్ డీటెయిల్స్ అనే దగ్గర మీకు నేము, బిల్ డేట్ కూడా ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. చూడండి, డ్యూ డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. గడువు తేదీ కూడా ఇక్కడ మనకి చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ చూడండి, డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, మన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలా కావాలంటే అలాగే మనం ఇక్కడ పే చేయొచ్చు అనమాట బిల్లు. ఇక్కడ యూపీఐని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన ఫోన్పే అకౌంట్కి ఏ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్ నుంచి డబ్బులు అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఏటీఎం కార్డు ద్వారా పే చేయాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డెబిట్ కార్డ్ అని వచ్చేసారా, దీనిపైన ఇలా ట్యాప్ చేసి మన కార్డు డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ యూపీఐ ద్వారా పేమెంట్ అనేది మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే బిల్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా మీకు వచ్చి మీకు యూపీఐ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని ఉంటుంది. యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రైట్ సింబల్ మీద ట్యాప్ చేసినట్లయితే మీ పేమెంట్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. చూడండి, ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి, పే బిల్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేస్తాను. చూడండి, యూపీఐ పిన్ అనేది ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది అవ్వటం లేదు, అందుకే మీకు ఎలా ఉంటుందని ఇంతకుముందు చూపించాను. యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేస్తాను. చూడండి, చూసారా, పేమెంట్ అనేది సక్సెస్ అని వచ్చింది. చూసారా, సక్సెస్ఫుల్ అని వచ్చింది. చూసారా, చూడండి, 103 హ్యాస్ బిన్ పేడ్ సక్సెస్ఫుల్ అని అయిపోయింది. చూసారా, ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఫోన్పేలో మన కరెంట్ బిల్ అనేది కట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.